వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. గురువారం పరకాల పట్టణ కేంద్రంలోని వెల్లంపల్లి రోడ్డు యందు మహాదేవ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన పరకాల టౌన్ అండ్ మండల్ నడిగూడ మండలాల పరిధిలోని గ్రామాల్లో పేద ప్రజలకు నూతన రేషన్ కార్డులను హనుమకొండ జిల్లా కలెక్టర్ తో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అందిన కాడికి దోచుకుందని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేద కుటుంబానికి చేయూతనందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. జూలై 14వ తేదీన తుంగతుర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులకు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త కార్డులు ఇవ్వకపోగా పాత కార్డులను రద్దు చేశామన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. ప్రజల సంక్షేమానికి నా మొదటి ప్రాధాన్యత అని కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, CMRF, కళ్యాణ లక్ష్మి పథకాలను మంజూరు చేస్తున్నామని అన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2024 డిసెంబర్ 3వ తారీఖున ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేశారు. 9వ తారీఖునే మన తెలంగాణ ఆడబిడ్డలు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆడబిడ్డలకు గత 10 సంవత్సరాల ప్రభుత్వం పట్టించుకోలేదు అని చెప్పి ప్రథమ ప్రాధాన్యత మహిళా సోదరులకు ఇవ్వాలి అని చెప్పి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పరిచిన విషయాన్ని కూడా సౌకర్యం ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళ 0 టికెట్ ఇచ్చడం వల్ల ప్రభుత్వం ఇప్పటికీ సోదరులకు ఏ విధంగా ఆదాయం అయిందో మనం అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత చూస్తే రెండో అతి ప్రాధాన్యమైన కార్యక్రమము ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చిండు అని అంటే 1200 రూపాయలు నెలకు గతంలో ఖర్చు అయ్యేది. దాంట్లో సగం డబ్బులు పెట్టుకున్నా కూడా ప్రతి ఇంటికి కూడా నెలకు 600 రూపాయలు మీకు జమ అవుతున్నాయి, మీకు పొదుపు అవుతున్నాయి. ఆ లెక్కలు మనం చూస్తే దగ్గర ఇప్పటికే 11 ఉన్నప్పుడు 1999లో పాకాల మహిళా బ్యాంక్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో మహిళా సోదరులతోటి 2700 మహిళా సభ్యులతోటి 99లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. అంటే మీరు ఒకసారి చూడండి, 26 సంవత్సరాలు అవుతున్నాయి. 26 సంవత్సరాలలో విజయవంతంగా నడుస్తుంది. 100% మహిళా సోదరులను నడుపుతున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజే నేను 20 సంవత్సరాల కిందనే మహిళా బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఈ ప్రైవేట్ బ్యాంకులో లేకపోతే నేషనల్ బ్యాంకులో ఒక సహకారం లభించిన మీకు మీ గురించి మీకు సేవ చేసే ఒక బ్యాంకు నిర్మాణాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే దాసపేటలో పాకాల మహిళా బ్యాంకు రూపకల్పన చేసినాం, ఇప్పటి వరకు విజయవంతంగా నడుస్తుందో రాబోయే రోజుల్లో తొందరలోనే కలెక్టర్ల యొక్క సహకారంతో, మన జిల్లా యంత్రాంగం యొక్క సహకారంతో, సెల్ఫ్ సహకారంతో కూడా ప్రతి మండలానికి ఒక మహిళా బ్యాంకు స్వయంగా ఈ చేతుల్లో మీరే నిర్వర్తించుకునే విధంగా అది 5-10 సంవత్సరాలు కాదు, మీరు మీ పిల్లలు మీ మనవలు మణిమణుల వరకు కూడా ఆ వ్యవస్థ ఉండాలి. మహిళా సోదరులకు ఆర్థికంగా స్వావలంబన అందించాలి. అది ఒకటి కొన్ని తరాల మహిళా బ్యాంకులు ఉపయోగపడే విషయాన్ని తీసుకోవచ్చు. దానికి కూడా రైతుమైన సహకారం మాకు కావాలి. చేస్తే అది ఇంత పెద్దన ఎందుకంటే ఒక హాల్ ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి, బయట పడితే వర్షం అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇది పెద్ద ఉత్పత్తి చేసే వస్తువులు, అది ఇంటి బండారాలు కావచ్చు, లేకుంటే ఇతర చీరలుగా దయ్యి కావచ్చు, లేకుంటే రెడీమేడ్ బట్టలు కావచ్చు, ఇలాంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలోనే
మార్కెటింగ్ అందించుకునే దశలో మనకు సహకరించడానికి కూడా అటు సెల్ఫ్ నాయకత్వం ఉన్నారు, సెల్ఫ్ వాళ్ళు ఉన్నారు, అటు బీహబ్ వాళ్ళు ఉన్నారు, ఇటు నేను కూడా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే మీ అందరికీ ఒకటే మాట ఇస్తున్నా. ఈరోజు ప్రభుత్వంలో చూశారు, ఇవాళ మీకు పావుల వడ్డీ రుణానికి సంబంధం ఎన్ని రకాల అవకాశాలు ఇస్తున్నారో మీరు చూడండి. ఇంతమ్మా ఇల్లు ఇచ్చినాము, 200 యూనిట్ ఉచిత కరెంట్ ఇచ్చినాము. అంటే ప్రతి కుటుంబం కూడా ఇండైరెక్ట్ గా పరోక్షంగా మీరు చేస్తున్నారు. ఈ సంవత్సరం కాలంలో చూస్తే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదంతో ఇక్కడ మీకు ఇప్పుడు ఒక్కొక్క కుటుంబానికి దగ్గర 15,000 నుండి 20,000 రూపాయలు మీకు ఆదాయం పొదుపు చేసుకోవడం జరిగింది. ఇది మీ ప్రభుత్వ ఉద్దేశం. పావుల వడ్డీ విషయంలో కూడా మొదటి కేసులో మనం చూసినప్పుడు దగ్గర 238 సంఘాలు మన పథకానికి ఏర్పడుతుంది. 3,238 సంఘాలకు 10,65,00,000 మొదటి కేసులో మీకు రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రెండో కేసులో ఈ అర్ధ సంవత్సర కాలానికే ఈ 25-26 సంవత్సరానికి 3,637 సంఘాలకు 1,65,00,000 ఈ రోజు పంపిణీ చేయబోతున్నాం. అంటే దగ్గర 12,33,00,000 ఈ రోజు ఈ సంఘాలకు ఇచ్చడం జరుగుతుందని విషయాన్ని తీసుకొస్తున్నాం. అదే ఇంకేజ్ వచ్చి 2,725 సంఘాలకు 250 అంటే దగ్గర 258 కోట్లు బ్యాంకు లీకేజ్ ఇచ్చిన విషయాన్ని కూడా చూస్తే నేటి వరకు 240 సంఘాలు ఆదాయం ఇంకో 19,17,00,000 ఇచ్చినాం. అంటే మొత్తం దగ్గర 277 కోట్లు ఇప్పటి వరకు మన మహిళా సోదరులకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలవడానికి కూడా ఎంతో సహకరించడం జరుగుతుంది. ఇవాళ శ్రీనిధి అనే ఒక బ్యాంక్ ఏర్పాటైంది. ఇవాళ నేషనలైజేషన్ వాడిగా శ్రీనిధి బ్యాంక్ కూడా ముందు కూడా జరుగుతుంది. దాని ద్వారా కూడా మేము సహకారాలు అందిస్తున్నాం. నాకు ఇంకొక ఆలోచన కూడా ఉన్నారు. అందరికీ నా నమస్కారం, పత్రికా సోదరులకు నమస్కారం. ప్రథమంగా అవతల డైనింగ్ హాల్లో కూడా మా చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతో క్రమశిక్షణతోటి కింద కూర్చొని, ఇక్కడ కూడా కొంత మా చెల్లెళ్ళు ఉన్నారు, కింద కూర్చొని చేస్తున్నారు. అంటే మనం వేసిన తీసుకొచ్చిన కుర్చీలు సరిపోగా మరి ఇబ్బంది అనుకోకుండా కింద కూర్చొని ఉన్న చెల్లెళ్లకు, నిలబడి ఉన్న చెల్లెళ్లకు ఈ అన్నను క్షమించుతారా లేదా? ఈ అన్నను అన్నగా భావించకుండా మరి కృతజ్ఞతని తెలియజేసుకుంటున్నారు. మరి మహిళా సంఘాలతో ఒకసారి చూస్తే నాకు 1996 నుండి ఒక అనుబంధం ఉంది. నేను నర్సపేట శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడే కొత్తగా ఈ డాక్రా గ్రూపుల యొక్క నిర్మాణం అనేది ప్రారంభమైంది. ఆ నిర్మాణమైన క్రమంలో నాకు చాలా బాగా గుర్తున్నాయి. చాలా మంది బయట వాళ్ళను ఈ రచ్చపడ్డ మీదలో యాప చెట్టు కింద కూర్చున్న పెద్ద మనుషులు, ముసలు ఇక కట్టుకొని సెంటర్ పుస్తకాలు పెట్టుకొని పోతాండి వీళ్ళ రాజ్యం. కానీ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా చూస్తుంటే ముఖ్యంగా మన మహిళా సబ్జెక్టు వారిగా కానీ, వాళ్ళ సమస్యల వారిగా కానీ, మరి బయట ప్రపంచానికి తెలిసే విధంగా, అదేవిధంగా ప్రజాప్రతినిధుల ముందుకు వచ్చే విధంగా ఏ విధంగా మాట్లాడుతున్నారు అని అంటే, ప్రథమంలో మన సోదరులు ఒక పాట పాడారు. ఆకాశమే హద్దులో గట్టిగా మహిళలు తెలుసుకుంటే ఎదగగలుగుతారు, అభివృద్ధి చెందగలుగుతారు, ఎన్నో రకాల మార్పులు కూడా తీసుకురాగలుగుతారు అని చెప్పి చాలా బ్రహ్మాండమైన పాట ద్వారా మహిళా శక్తిని కూడా మనం చూస్తే ఏ విధంగా వాళ్ళు దృష్టి తీసుకోవడం జరిగిందో మన గాంధీ గారు ఒక మహిళ. ఆ రోజు ఎంత పెద్ద దేశానికి ఒక మహిళా ప్రధానమంత్రిగా ఏమి సాధిస్తే, ఒక్క మహిళగా ఏ విధంగా ఒక పేరు తీసుకొచ్చుకుంటూ ఇందిరాగాంధీ గారు ఒక మహిళ. ఆ విధంగా చూస్తుంటే ఇవాళ మహిళా శక్తిని వాస్తవంగా మనం చూస్తే మొన్న జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో చాలా మంది మహిళా సోదరులు కూడా ఇవాళ యుద్ధంలో కూడా పాల్గొని యుద్ధ ట్యాంకులను కూడా నడిపిస్తూ యుద్ధ విమానాన్ని ఈరోజు మహిళా శక్తి అని చెప్పి ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది అని. అక్కడ ఉన్న ఉద్యోగస్తులు మీకేం పని లేదా అమ్మా, ఇంట్లో పిల్లలు లేదా, వాళ్ళు వండి పెట్టే పని లేదా, మీకేం పని వచ్చి మా ప్రాణాలు తీస్తానని చెప్పి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడే రజిత గారు చెప్పారు, ఈరోజు మహిళల యొక్క పొదుపు ద్వారా కొన్ని బ్యాంకుల యొక్క ఎదుగుదల ఉన్నది అని అంటే
25,000 కోట్లు ఈరోజు మహిళలు బ్యాంకులలో పొదుపు చేసుకుంటున్నారు. ఇది మీ యొక్క ఘనత అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాము. మేనేజర్లు అదే క్లర్కులు మొదలు రాగానే మహిళా సోదరు మనము పిలిచి కూర్చేసి మీకు ఏం పనిగా ఉందమ్మా చెప్పండి అని చెప్పి పనిచేసి గౌరవించేసి ఈ రోజు వచ్చింది అంటే అది మీ యొక్క శక్తికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆలోచిస్తున్నాయి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందాలి అని అంటే పురుషులతో పాటుగా మహిళల భాగస్వామ్యం కూడా పెంచాలనే ఉద్దేశంతో ఇవాళ దేశంలో ఇంద్రమ్మ ప్రభుత్వము గౌరవ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇవాళ దేశంలోనే ఒక గుర్తింపు ఉండే విధంగా ప్రోత్సహించుకున్న విషయం కూడా మీ అందరితో తీసుకొస్తున్నాను. ఇవాళ మహిళా శ్రామిక శక్తిని వాళ్ళు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించాలి అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్న విషయం చాలా మంది ప్రభుత్వ అధికారులుగా మన ముందు ఉన్నారు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఇప్పటికీ నియోజకవర్గానికి 3,500 నిర్మిస్తున్నాం. మరి రాబోయే రోజులలో కూడా ప్రతి ఒక్క అర్హత ఉన్న వాళ్ళు కూడా ఇంద్రమైన ఇవ్వడం చేసిన విషయాన్ని గుర్తించుకుంటూ ఇంకా రాబోయే రోజులలో కూడా మా ఆడబిడ్డలందరూ చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు కూడా మరి రేవంత్ అన్న మా ఆడబిడ్డ కట్టిన చూస్తున్నారు. తప్పకుండా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంటే ఇప్పుడు ఎక్కడైతే ఒక కార్యక్రమం ఇవ్వడం జరుగుతుందో మరి మీకు ఇచ్చిన మాట ప్రకారం తొందరలోనే 2,500 రూపాయలు తొందరలోనే దాన్ని కూడా ప్రారంభించబోతున్న విషయాన్ని ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఒక ఆడపిల్లల చేయడమే కాదు మన నిరుద్యోగ యువకులు కూడా మరి రాజీవ్ యువ వికాస్ కింద కూడా తొందరలోనే ఉపాధి అవకాశాలు పెంపొందించే విషయంలో కూడా కృషి చేయడం. ఇప్పటికే ఇందిరాలు మన ఈ యొక్క కొత్త రేషన్ కార్డు మనం వచ్చి చాలా పెడుతుంది. 1 గంటకి వచ్చే కనుక ప్రథమంగా కార్యక్రమంలో మండలంలో 10 మందికి మరి కొత్త రేషన్ కార్డు ఇచ్చి మిగిలిన ఈ గ్రామంలో అక్కడ ఎక్కడిచ్చే కార్డు అక్కడ కూడా వీలైతే శాంక్షన్ చేస్తారు, లేకపోతే రేట్ ఇచ్చే విధంగా జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.